దేవుని నామానికి స్తోత్రం. అదేవిధంగా అద్భుతమైన రీతిలో మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 19వ రోజులోకి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మరొకసారి మీతో కలిసి ఈ విధంగా ప్రభు యొక్క వాక్యాన్ని పంచుకొనడానికి దేవుడిచ్చిన యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూద్దాం, వాక్యం చదువుకుందాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 15 నుంచి 16 వచనాల వరకు చదువుకుందాం. శ్రమపడు వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అదేవిధంగా ఈ రోజు వరకు నువ్వు ఒకవేళ ఏ శ్రమతో బాధపడుతున్నావు, ఏ ఇబ్బందులతో బాధపడుతున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు, శ్రమపడు వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును అంటున్నాడండి. నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవునితో ముందుకు నువ్వు కొనసాగుతున్న వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీకు కలిగిన ఆ శ్రమలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడట. కొన్నిసార్లు దేవుడు మనల్ని శ్రమలకు లోను చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని బాధపరిచే పరిస్థితిలోకి దేవుడు మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు. కానీ దేవుడు ఆ బాధను మన జీవితంలోకి అనుమతించేది దేని కొరకు అని అంటే, మనల్ని విధేయులుగా చేయడానికట. చూడండి, ఎవరికైనా ఏదైనా బాధ కలిగితేనే కానీ ఆ వ్యక్తి విధేయుడిగా మారలేడు. ఎప్పుడైతే ఒక బాధ ఒక మనిషి కలుగుతుందో ఆ బాధను బట్టి దేవుడు ఆ వ్యక్తిని విధేయులుగా చేస్తాడు. కానీ దేవుడు నిన్ను బాధపరచాలని కాదు, దేవుడు నీలో ఒక మంచి ఆలోచనను దేవుడు నీలోకి తీసుకురావడానికి, మంచి మనస్సును దేవుడు నీలోకి తీసుకురావడానికే కానీ దేవుడు నిన్ను శిక్షించడానికి కాదు, దేవుడు నిన్ను ఏదో నాశనానికి గురి చేయడానికి కాదు. అయితే ఆయన అంటున్నాడు, బాధపరచు వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. శ్రమపడు వారినట. చూడండి, శ్రమపడు వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. అంతేకాక బాధ నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును క్రొవ్వుతో నింపుతాడట. చూడండి, ఎన్ని రోజులుగా ఆయా సమస్యల నుంచి ఏ బాధతో నువ్వు బాధపడుతున్నావేమో, నీకుంటున్న ఆర్థిక ఇబ్బందుల కోసం నువ్వు బాధపడుతుంటున్నావేమో, నీ యొక్క వివాహం కొరకు నువ్వు బాధపడుతుంటున్నావేమో, కానీ దేవుడు నీ యొక్క శ్రమ నుంచి దేవుడు నిన్ను విడిపించబోతుంటున్నాడట. హల్లెలూయా. ఏ ఒక్క వ్యక్తిని దేవుడు శ్రమ పడుతుంటే ఆ ఏ ఒక్క వ్యక్తిని ఆయన ఆనందించే దేవుడు కాదు, కానీ వారి యొక్క శ్రమలలో నుంచి దేవుడు వారిని ఖచ్చితంగా విడిపిస్తాడట. అందుకనే నువ్వే విషయంలో భయపడకు, నువ్వే విషయంలో దిగులు చెందకు. దేవుడు నీ పక్షాన ఉండి దేవుడు గొప్ప కార్యములు జరిగించబోతుంటున్నాడు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బాధ తర్వాత, ఈ యొక్క శ్రమ తర్వాత ఆయన నిన్ను ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోతూ ఉంటాడట. ఈ బాధలు దాటిన తర్వాత దేవుడు నిన్ను ఒక మంచి ప్రదేశంలో దేవుడు నిన్ను నిలబెడతాడు. ఇదిగో ఇరుకులేని ఆ యొక్క విశాల స్థలమైన విశాలకరమైన వాతావరణంలో దేవుడు నిన్ను నిలబెడతాడట. అందుకనే నువ్వు ఏ విషయంలో కూడా బాధపడకు, ఏ విషయంలో కూడా దిగులు చెందకు. నువ్వు దేవుని మీద నువ్వు కనిపెట్టుకొని ఉండు, దేవుని మీద నువ్వు ఆనుకొని ఉండు. ఆయన నమ్మదగిన దేవుడై ఉంటున్నాడు. నీ శ్రమలలో నుంచి ఆయన నిన్ను విడిపించే దేవుడై ఉంటున్నాడు. ఇదిగో ఇరుకులేని గొప్ప విశాల స్థలమునకు ఆయన నిన్ను నడిపించే దేవుడై ఉంటున్నాడు. కనుక ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి వ్యతిరేకతలోనూ, నీకు ఏ విధమైన ఇబ్బందులలోనూ నువ్వు ఆయన వైపు నువ్వు చూడటం ప్రారంభించినట్లయితే దేవుడు ఆ యొక్క బాధ నుంచి నిన్ను విధేయుడిగా చేస్తూ ఉంటాడు. ఆ శ్రమలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తూ ఉంటాడు. నీ ఆహారమును
క్రొవ్వుతో నింపుతాడట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, కనుక ఏ విషయంలో కూడా భయపడకు, ఏ విషయంలో కూడా ఆందోళన చెందకు. దేవుడు నీ పక్షాన గొప్ప కార్యములు చేయబోతుంటున్నాడు. కనుక ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాఘనుడా, సర్వశక్తిమంతుడా, నాయన అద్భుతమైన రీతిలో తండ్రి, ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలు నాయన, ఇక 19వ రోజులోకి కూడా తండ్రి ఇదిగో నాయన ఈ విధంగా అదిగో నాయన బిడ్డలతో వాక్యాన్ని పంచుకొనడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి నాయన నీకు వందనాలు. ఎంతమంది ఏ శ్రమకు, ఎంతమంది ఏ బాధకి ఇదిగో నాయన గురవుతుంటున్నారో వారి యొక్క శ్రమ నుంచి, వారి యొక్క బాధ నుంచి నేను నిన్ను విడిపిస్తున్నాను అని తండ్రి నీ లేఖనాలు సెలవిస్తుంటున్నాయి తండ్రి. ఇదిగో నాయన వారిని నేను విడిపిస్తున్నందుకే నీకు వందనాలు. వారి యొక్క శోధన నుంచి, వారి యొక్క బాధ నుంచి, ఇదిగో నాయన వారి యొక్క శ్రమ నుంచి నాయన మీరు విడిపిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అదేవిధంగా ఎంతమంది ప్రతిరోజు ఈ యొక్క వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉందండి. ఇంకా ఎవరైనా పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆల్మోస్ట్ మనము 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ముగింపులోనికి మనం వచ్చేస్తున్నామండి. కనుక ప్రతిరోజు కూడా ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉండండి. ఎంతమంది ప్రతిరోజు ఈ మార్నింగ్ ఈవినింగ్ లైవ్లో పాల్గొంటున్నారో, ఎవరైనా ఇంకా పాల్గొనలేకపోయినట్లయితే కింద కనిపించే వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ ఆ యొక్క లైవ్ లింక్ మీకు వస్తుంది. కనుక అందరూ కూడా లైవ్లో పాల్గొనడానికి ప్రయత్నించండి. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.